స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ స్మార్ట్ టీజర్ వచ్చేసింది. ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ కలకలం, వీడియో వైరల్. పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్. ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమీక్ష. భారత్లో మూడోసారి మోదీయే రావాలి, పాక్ అలాంటి నేత కావాలి, పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్. వైసీపీ పతనం ఖాయం, నారా లోకేష్. తెలంగాణ రాష్ట్రంలో 10 రోజులు థియేటర్లు బంద్. ఆడుకుంటున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం, కామాంధుని వెంట అరెస్ట్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు నిరసన. స్తంభించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన స్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రామ్ పోతినేని ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ స్పాట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు పూరి. డబుల్ స్పాట్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రిగ్గింగ్ కలకలం రేగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓటు వేసేందుకు వచ్చే వ్యక్తిని బటన్ కౌంటర్ వద్ద రాకుండా లోపల ఉన్న సిబ్బంది ఓటు వేస్తున్నట్లు ఆ వీడియో కనిపిస్తుంది. అయితే ఈ ఘటన బహదూర్పురాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రిగ్గింగ్ కు పాల్పడినట్టు తెలుస్తుంది. డోర్లు మూసివేసి ఓటర్లతో ఓటు వేయించకుండా మొత్తం ఎంఐఎం ఏజెండే ఓటు వేయడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్ సిబ్బంది కూడా వారికి సహకరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే రీపోలింగ్ జరపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ తన అనుచరులతో రిగ్గింగ్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతో ఆరోపించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈసారి 86.33% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2014లో 79.44%, 2019లో 80.92% కాగా ఈసారి దాదాపు 5% పెరిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిసినప్పటి నుంచి అందరి దృష్టి పిఠాపురంపై పడింది. వైసీపీ తరపున వంగా గేదె బలు నిలిచారు. మరి జూన్ 4 వెలువడే ఫలితాల్లో విజయం ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. టీఎస్ఆర్టీసీ త్వరలో 2000 డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్ తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందంట. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్మెంట్ అవసరం ఉండదని, దీంతో జీతాల భారం తగ్గుతుందని సంస్థ భావిస్తుందట. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కొన్ని సర్వీసుల్లో డ్రైవర్ల టికెట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తెలిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. నేటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్లో తెలిపిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మత నాయకుడిని, ఆయన నాయకత్వం భారత్కు మాత్రమే కాదు ప్రపంచానికి అవసరం ఉందని పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు మోదీ లాంటి నాయకుడు కావాలని అన్నారు. పాకిస్తాన్కు చెందిన సాజిద్ తరార్కు అమెరికాకు వలస వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. భారత్లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు సాజిద్ తరార్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు ఓటమి భయం తన రూపరాక్షసులుగా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీకి ఓటు వేసన్న అనుమానంతో పెళ్లకూరులో గర్భిణిపై దాడి చేశారని మండిపడ్డారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసీపీ పతనం ఖాయమన్నారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీ తక్కువ ఉండడంతో తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఎన్నికల్లో ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. నగరాలతో పోలిస్తే పట్టణాలు, మండలాల్లో ఇది మరింత ఎక్కువ ఉంది. ఆడుకుంటున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన కామాంధుని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు బైఠాయించారు.
రామచంద్రపురం గ్రామంలో ఎరుకుల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితురాలికి వెంటనే న్యాయం జరిగేంత వరకు వర్షం పడుతున్నా కూడా వర్షం తడుస్తూ పోలీస్ స్టేషన్ వద్దనే బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని కొలికపూడి శ్రీనివాస్ రావు భరోసా ఇచ్చారు. ఈ పాప మీద వాళ్ళు ప్రయత్నం చేశాడని వీళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. అందులో నిజమేంటో పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటండి? కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్. రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో చేయిందాక మీరు చూస్తూ ఉంటారండి. అతనికి డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చుంటాను. మేమందరం ఎక్కడ కూర్చుంటాం. ఆ కొట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. టూత్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అక్కడ గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ 11 ఏళ్ల పాప మీద పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాడు చేయి కొరికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలు కొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎరుకల వాళ్ళు, ఎవరు దిక్కులు పై 10 మందే ఉన్నారు. అంటే జనబలాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తారండి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయాయి. దీంతో ఇండియాలోని ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబై, పట్నా వంటి నగరాల్లో సేవలు నిలిచిపోయాయని డౌన్ డిటెక్టివ్ వెల్లడించింది. మరికొందరు యూజర్లకు ఎర్రర్ మెసేజ్ సంథింగ్ వెంట్ రాంగ్ అని స్క్రీన్పై కనిపించినట్లుగా పేర్కొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. డబుల్ స్మార్ట్ టీజర్ వచ్చేసింది. ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ కలకలం, వీడియో వైరల్. పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్. ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమీక్ష. భారత్లో 3వసారి మోదీయే రావాలి, పాక్ అలాంటి నేత కావాలి, పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్. వైసీపీ పతనం ఖాయం, నారా లోకేష్. తెలంగాణ రాష్ట్రంలో 10 రోజులు థియేటర్లు బంద్. ఆడుకుంటున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం, కామాంధుని వెంట అరెస్ట్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు నిరసన. స్తంభించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ.